గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుల్ రన్ ట్రేడింగ్. ఈరోజు మార్కెట్లో ఎక్కువగా ట్రేడర్స్ నష్టపోతున్నారు ఎందుకు అనేది విషయం తెలుసుకుందాం. అలాగే ఒక 7 కీ పాయింట్స్ గురించి కూడా ఇంట్రాడేలో ట్రేడర్స్ చేసే మిస్టేక్స్, వాళ్ళు ఎందుకు మనీని లాస్ అవుతున్నారు ఈ స్టాక్ మార్కెట్లో అనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ వన్, గోయింగ్ టు ది ఛానల్, ద ఫస్ట్ వన్, lack of trading discipline. So this is primarily reason for intraday trading losses. Trading discipline has to focus on 3 things. Firstly, there must be trading book to guide your daily trading. Secondly, you must always trade with stop loss only. Thirdly, you need to keep booking profit at regular interval. When any of these aspects of disciplined trading are compressed with, it leads to loss in intraday trading. Trading discipline is critical because as an intraday trader, your primary focus must be to protect your capital and limit యువర్ లాసెస్. సో దీంట్లో అందరూ ట్రేడర్స్ ప్రాఫిట్ కోసమే ఇంట్రాడే అనేది చేస్తుంటారు. హ్యూజ్ ప్రాఫిట్ వస్తాయి అనే ఉద్దేశంతో ఇంట్రాడే అనేది చేస్తారు. సో ఇక్కడ మనం లాస్ అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసే ఉండాలి. దీంట్లో కొన్ని 3 కీ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటండి, ఫస్ట్ మీ బుక్ గైడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ గైడ్ అనేది చాలా ఈజీగా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. డైలీ ట్రేడింగ్ ఎలా చేయాలనేది మీ గైడ్ చాలా క్లియర్గా ఉండాలి. సెకండ్ ఏంటండి, స్టాప్ లాస్. సో స్టాప్ లాస్ అనేది చాలా కీ పాయింట్. ఈ స్టాప్ లాస్ మెయింటైన్ చేయకుండా ఇంట్రాడే స్టార్టే చేయకూడదు. సో ఈ స్టాప్ లాస్ పెట్టుకోవడం గురించి నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. మీరు ఆ వీడియోలో స్టాప్ లాస్ గురించి క్లియర్గా చూపిస్తాను మీకు. స్టాప్ లాస్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏ ట్రేడర్స్ ఎట్లా స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి, మళ్ళీ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తున్నప్పుడు మరి ఎట్లా కేర్ఫుల్గా అప్ లెవెల్ ఏంటి, దాని బాటమ్ లెవెల్స్ ఎట్లా స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలని చూపిస్తాను. అలాగే బుకింగ్ ప్రాఫిట్ అనేది థర్డ్ అండి. ఈ బుకింగ్ ప్రాఫిట్ అనేది ఫ్రీక్వెంట్గా ఇంటర్వెల్గా మీరు ఆ డేలో క్లియర్ చేసేసుకుంటూ ఉండాలి. మీ ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేయాలి. సో ఎస్కేప్ అయిపోతూ ఉండాలి. సో ఇంట్రాడేలో ల్యాక్ ఆఫ్ ట్రేడింగ్ డిసిప్లిన్ అనేది వెరీ కీ పాయింట్. సో నెక్స్ట్, టూ మచ్ ప్యానిక్ ఇన్ ది మార్కెట్. వన్ ఆఫ్ ది బేసిక్ రీజన్ traders lost money in intraday trading is due to panic in the stock market. When you actually subsidize the other traders who does not panic, profits always flow from the trader who panic to the trader who does not panic. When you panic in intraday trading, you tend to cut your positions too soon. You require a basic amount of risk appetite for intraday trading, but your risk should be properly managed. The key rule is not to panic just because the market is showing signs of volatility. So too much panic in ది మార్కెట్. ప్యానిక్ అనేది చాలా క్రూషియల్ పాయింట్ అండి. మీరు రన్నింగ్లో రన్నింగ్ ఇంట్రాడే జరుగుతున్నప్పుడు సో ప్యానిక్ అనేది ఇక్కడ ఇప్పుడు క్రియేట్ అవ్వకూడదు. ఎందుకంటే మీ గైడ్ వెరీ క్లియర్ ఉండాలి. సో మీరు చేసే ట్రేడ్ కూడా చాలా క్లియర్గా ఉండాలి. సో దానివల్ల ప్యానిక్ క్రియేట్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఓకే మీరు ఈ పలానా దాంట్లో ఇంట్రాడే చేస్తున్నారా, సో దాంట్లో వద్దు, సో వేరే దానికి వెళ్ళొచ్చు, ఇలా ట్రేడర్స్ కూడా మీకు మధ్యలో కీ పాయింట్స్ ఇస్తూ ఉంటారు. సో దాని మీద ఇంట్రాడేలో మీరు స్టార్ట్ చేస్తే స్టాప్ లాస్ మెయింటైన్ చేయకుండా మీరు అదే మూడ్లో ఉంటే సో ఇక్కడ ప్యానిక్ అనేది ఈజీగా క్రియేట్ అయ్యి సో దీంట్లో మీరు లాస్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో వన్ సైడ్ మార్కెట్లో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే అప్పర్ ట్రెండ్లో మీరు బై సైడ్ ఉన్నప్పుడు దాని మూమెంట్ అనేది అప్పర్ సైడ్ ఉన్నప్పుడు యూ గెట్ నో లాస్ అండి. సో వాలటాలిటీ మార్కెట్ ఉన్నప్పుడు మాత్రం మీరు ఏ సైడ్ ఉన్నది అనేది ఇంపార్టెంట్. సో ప్యానిక్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది, మనం తీసుకున్న స్టాక్ అనేది కరెక్ట్ పొజిషన్లో మీరు బయింగ్ సైడ్ ఉన్నప్పుడు మార్కెట్ రివర్స్లో
మూవ్ అవుతుంటే యూ గెట్ ప్యానిక్ అనమాట. సో అందుకోసం ఇక్కడ ప్యానిక్ అనేది క్రియేట్ అవ్వకుండా మీ స్టాక్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. సో అడ్వైజ్లు అవి తీసుకుని ట్రేడింగ్ చేసి స్టార్ట్ చేసి ప్యానిక్ మాత్రం అవ్వకూడదు. సో వెరీ ప్రెజర్ ఉంటుంది, చాలా ప్రెజర్ ఉంటుంది. సో అందుకోసం చాలా క్లియర్గా ప్యానిక్ అనే విషయంలో మీరు క్లియర్గా రిస్క్ అప్రిషియేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ అండి, ట్రేడింగ్ అగెన్స్ట్ ది మార్కెట్. ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, taking a view against the market may be productive in the long term, but if you are trader, then you must ensure that you always stay on side of the market. As Jesse Livermore, the legendary stock trader, rightly said, in intraday in trading there is no bull side and no bear side, there is only right side. సో ఇది చాలా ఈ జ్యూస్ లివ్మోర్ గారు క్లియర్గా చెప్పారు. ఎప్పుడైతే ఇన్ ట్రేడింగ్ దేర్ ఈజ్ నో బుల్ సైడ్ అండ్ దేర్ ఈజ్ నో బేర్ సైడ్, దేర్ ఈజ్ ఓన్లీ ది రైట్ సైడ్. సో రైట్ సైడ్ రైట్ వే. ఇక్కడ మీరు రివర్స్ మార్కెట్లో ఉంటే యు ఆర్ ఇన్ రాంగ్ మూడ్ అనమాట. సో అది క్లియర్గా మీరు తెలుసుకోవాలి. ట్రేడింగ్ ఎప్పుడు రివర్స్ మార్కెట్లో ఎప్పుడు చేయకూడదు. మార్కెట్ అప్వర్డ్లో ఉంది, సో మీరు సెల్లింగ్ సైడ్ ఉండకూడదు. మార్కెట్ డౌన్వర్డ్లో ఉంది, సో మీరు బయింగ్ సైడ్లో ఉండకూడదు. చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల మీరు ఎక్కువ లాస్ అవుతుంటారు. దిస్ ఈజ్ రిసిప్ట్ లాసెస్ ఇన్ ఇంట్రాట్రేడింగ్. ఇంట్రాట్రేడింగ్లో మెయిన్ లాస్ అవ్వడానికి ఇది ఒక కారణం. మీరు రివర్స్ సైడ్ మార్కెట్లో మీ స్టాక్స్ ట్రేడ్ అవ్వడం. సో మీరు చూస్ చేసుకున్న స్టాక్ ఏదైతే ఉందో అది మార్కెట్కి రివర్స్ ట్రెండ్లో మూవ్ అవుతుందని మీరు క్లియర్గా తెలుసుకుని మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ అవసరమైతే ఎస్కేప్ అయిపోవాలి. సో ట్రేడింగ్ ఎగెన్స్ట్ ది మార్కెట్ అనేది చాలా క్రూషియల్ పాయింట్. ఎందుకు, దీనివల్ల మీరు లాస్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ బుల్ సైడ్ ఉండక్కర్లేదు, మీరు బేర్ సైడ్ ఉండక్కర్లేదు. ఎట్లా ఉండాలండి, రైట్ సైడ్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్, నో క్యాపిటల్ లిమిట్స్ ఆన్ ట్రేడింగ్. దేర్ ఈజ్ అన్ essential part of your trading discipline, especially when you are trading intraday. You need to put limits on your maximum loss at various levels. Each trade must be accompanied by stop loss. You must set a limit for loss for every trading day. If the losses happens in the first hour, have the discipline to shut your trading traditional for the rest of the day. Have any overall capital loss limit where you will get back to drawing the board and revisit your entry trading strictly. So this is your insurance against trading losses. సో వెరీ కేర్ఫుల్గా ఉండాలి. మీ లిమిట్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. మీ క్యాపిటల్ మెయింటెనెన్స్ చాలా క్లియర్గా ఉండాలి. మీ స్టాప్ లాస్ కూడా చాలా క్లియర్గా ఉండాలి. మ్యాక్సిమం లాస్ని కూడా క్లియర్గా మీరు పెట్టుకుని ఉంచుకోవాలి. మినిమం లాస్ని కూడా పెట్టుకుని ఉంచుకోవాలి. స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. మీ మార్కెట్ రివర్స్ ట్రెండ్లో ఉండకూడదు. మీరు ఏదైతే స్టాక్ తీసుకున్నారో అది పాజిటివ్ మూవ్లో తీసుకుంటే పాజిటివ్ మూవ్లోనే ఉండాలి. సో నెగిటివ్ మూవ్లో తీసుకుంటే నెగిటివ్ మూవ్లో ఉండాలి. సో ఇలాగా క్యాపిటల్ని మినిమం క్యాపిటల్ తోటి మీరు ఏదైతే పెడదాం అనుకున్నారో ఆ క్యాపిటల్ ఎలా ఉండాలంటే మినిమం లాస్ బేర్ చేసి బయటకు వచ్చే విధంగానే ఉండాలి. సో ఈ లెవెల్ అనేది క్లియర్గా మెయింటైన్ చేస్తూ మనం ట్రేడ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ అండి, trying for rapid loss recovery. This is an common problem among a lot of intraday traders. When they incur a loss, they either try to average their position or try to overtrade aggressively to recover the loss. This will only lead to more losses. When you incur a loss, it means that trading was wrong. When you average or overtrade, you are just being wrong twice. Losses are part of
your trading process, and that is where limits are set and ahead to justification. సో ఇక్కడ ఏంటంటే ట్రైంగ్ టు ఫర్ ర్యాపిడ్ లాస్ రికవరీ. సో ట్రేడింగ్ జరుగుతున్నప్పుడు 80% ఉన్న మినిమం ట్రేడర్స్, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కానీ ఒక 1 year 1.5 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారు. సో కొంచెం లాస్ అనేది వస్తుంది, స్టాప్ లాస్ మెయింటైన్ చేయరు. సో స్టాప్ లాస్ అనేది సెట్ చేసుకోరు. సో ఒక 1000 మీరు ఇన్వెస్ట్ చేశారు, 200 లాస్ అయింది, అది 300 లాస్ పెరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇన్వెస్ట్ చేసి ఆ లాస్ని కవర్ చేసుకోవడానికి యావరేజ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ని ఇంకా పెంచుకుంటారు తప్ప అగ్రెసివ్లీ. దీనివల్ల లాస్ అనేది ఆ డేలో పెరిగిపోతూ ఉంటుంది మనకు తెలియకుండానే. 2-3 times యావరేజ్ చేయటం ఇంట్రాడేలో పాసిబులే, కానీ చేయకూడదు. ఎందుకంటే లాస్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది, మనకు తెలియదు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఒక్కసారి చేసిన మిస్టేకే మళ్ళీ మళ్ళీ చేసినట్టు అవుతుంది. సో ఎప్పుడు ఇంట్రాడేలో మన స్టాప్ లాస్ మెయింటైన్ చేసి ఎస్కేప్ అయిపోవాలి. అలాగే ఇంట్రాడే చేస్తున్నంతసేపు యావరేజ్ అనేది దూరంగా ఉంచుకోవాలి, స్టాప్ లాస్ మెయింటైన్ చేసి ఎస్కేప్ అయిపోవాలి. నెక్స్ట్ డే కావాలంటే మీ పొజిషన్ మంచి పొజిషన్ తీసుకుని సో లెర్న్ చేయాలి. దీంట్లోంచి చేసిన మిస్టేక్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, సో నేను చేసే ట్రేడింగ్ కరెక్ట్ వేలో చేస్తున్నానా, నేను చూస్ చేసిన స్టాక్ ఎవరో చెప్పిందా నాకు తెలిసిందా. సో ఇదన్నీ మీరు డే బై డే లెర్న్ చేస్తూ నెక్స్ట్ స్టాక్ని నెక్స్ట్ డేని చూస్ చేసుకోవాలి. సో అందుకోసం యావరేజ్ అనేది మాత్రం చేయొద్దు. లాస్ని రికవర్ చేసుకోవడానికి యావరేజ్ అసలు చేయొద్దు. సో ఆ రోజు లాస్ ఉంటుంది, స్టాప్ లాస్ హిట్ అయిందంటే మీరు ఎస్కేప్ అయిపోవడం ద బెటర్ చాయిస్ అండి. ఎందుకంటే మన క్యాపిటల్ అనేది సేఫ్ లైన్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అండి రిలేయింగ్ ఆన్ ఇంట్రాడే ట్రిప్స్. A big challenge for intraday traders is how to trade and what stock to trade. While brokers do provide trading ideas to clients, quite oftenly traders also rely on external source for tips on trading. That is the best avoided. The best way to trade intraday is to gradually master how to read the charts and how to interrupt news follows and trade on your own. It is a slow process, but there is really no alternative to learning methodology and trading on your own. సో దీంట్లో ట్రేడింగ్ అనేది యువర్ ఓన్ ఐడియాస్తోనే ఇప్పుడు ట్రేడింగ్ అనేది చేయాలి. అలా అని చెప్పి మీ ఓన్ ఐడియాస్తో చేస్తున్నారని చెప్పి రాంగ్ మూడ్లోకి వెళ్ళకూడదు. పేపర్ ట్రేడ్ చేసి మీరు ఏదైతే పేపర్ ట్రేడ్ చేస్తున్నారో అంటే జస్ట్ శాంపుల్ ట్రేడ్ చేస్తున్నారో మీరు చేస్తున్న ట్రేడ్ అనేది కరెక్ట్గా మూవ్ అవుతుంది అని మీరు తెలుసుకోవాలి. నో ఇన్వెస్ట్మెంట్ ఏవి చేయకుండా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ పేపర్ ట్రేడ్ చేస్తూ మీరు టిప్స్ ఫాలో అవుతూ మీరు చేస్తున్న ట్రేడింగ్ అనేది కరెక్ట్ వేలో వెళ్తుంది. సో అప్పుడు మీరు చార్ట్ అనాలిసిస్ ఎక్స్టర్నల్ సోర్స్ను వాడుకోకుండా మీరు చార్ట్ అనాలిసిస్ నేర్చుకుంటూ అలాగే న్యూస్ను ఫాలో అవుతూ అలాగే ట్రెండ్ను ఫాలో అవుతూ మీరు ఓన్గా ఒక స్టాక్ని చూస్ చేసుకోగలిగితే మన ట్రేడింగ్ అనేది సేఫ్ ట్రేడింగ్ అవుతుంది. దిస్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఫర్ దిస్ మెథడాలజీ. సో దీనివల్ల కూడా చాలామంది ఫ్రీ టిప్స్ వల్ల కూడా వాళ్ళు టిప్స్ ఇస్తారు. ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది, ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టాప్ లాస్ని అరే లాస్ అయిపోయాం, వాళ్ళు ట్రేడింగ్ ఇచ్చారు వీళ్ళు బాగోలేదు, ఓకే స్టాప్ లాస్ మళ్ళీ రికవర్ అవుతుందేమో అని చెప్పి మనం ఆ స్టాప్ లాస్ పెట్టకుండా మనం ఉంటే ఆ స్టాప్ లాస్ హిట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది తప్ప ఇంకా డౌన్ అయిపోతుంది. సో క్లియర్గా మీరు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. అలాగే మనం ఏ ట్రిప్స్ని ఫాలో అవ్వక్కర్లేదు. పేపర్ ట్రేడ్ చేస్తూ ఈ ట్రేడింగ్లో ఎలా ఉంటాయి, ఈ ఫార్ములాస్ ఏంటి, ట్రేడింగ్ అంటే ఏంటి, చార్ట్ అంటే ఏంటి అనాలిసిస్ చేస్తూ అలాగే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నవి అలాగే న్యూస్ ఫ్లోలో అవుతూ తప్ప మీరు ఓన్గా చేయాలి. అంతేగాని ఏ టిప్స్ ఫాలో అవ్వకూడదని క్లియర్ కట్గా దీంట్లో ఉంది. సో నెక్స్ట్ అండి పూర్ ఫీడ్బ్యాక్ అండ్ లూప్ అండి. వన్ ఆఫ్ ది కీ స్టెప్స్ ఇన్ ఇంట్రాడే trading is to ensure that the feedback loop and learning process are complete.
Ideally, the intraday traders must maintain a trading diary and document the trades, the justification for the trades, and review of your trades each evening. This will work as a basic manual for the intraday traders continuous learning the process. సో పూర్ ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరోజు ట్రేడ్ చేశారు, దాంట్లో మీకు లాస్ వచ్చింది. సో ఈ డైరీ మెయింటైన్ చేయటం వల్ల ఈరోజు ఫస్ట్ ట్రేడ్ ఎలా స్టార్ట్ చేశాను, సో ఏ ట్రేడ్ వల్ల ఈ స్టాక్ సెలెక్ట్ చేసుకోవడానికి నేను ఏ విధమైన చార్ట్స్ ఫాలో అయ్యాను, సో నేను ఎంట్రీ పాయింట్ ఎక్కడ తీసుకున్నాను, ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ తీసుకున్నాను, అలాగే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాను, అలాగే నేను ప్రాఫిట్ బుక్ ఎక్కడ చేసుకున్నాను అనే పాయింట్స్ అన్నీ ఆ డైరీలో ఉంటాయి. సో ఆ డైరీలో మీరు చేసుకుంటే కనుక ఈ డైరీ అనేది మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో ఒక డిక్షనరీ లాగా పనిచేస్తుంది. మీకు చేసిన ప్రతి మిస్టేక్స్కి జస్టిఫికేషన్ అనేది ఇక్కడ దొరుకుతుంది, అంటే వివరంగా మీకు ఆన్సర్ అనేది ఇక్కడ దొరుకుతుంది. సో ఇక్కడ డైరీ మెయింటైన్ చేయడం వల్ల మీకు జస్టిఫికేషన్ ఒకటి దొరుకుతుంది, అలాగే మీరు ఏ విధంగా ట్రేడ్ చేస్తున్నారు, మీరు బెస్ట్ ట్రేడరా అనేది ఆ బుక్ మీకు, ఆ డైరీ మీకు క్లియర్గా చూపిస్తుంది అన్నమాట. సో ఈ మెయింటైన్ చేయడం వల్ల బేసిక్ మాన్యువల్గా ఇది ఇంట్రాడే ట్రేడర్స్కి కంటిన్యూ లెర్నింగ్ కోసం పనిచేస్తుంది. మోస్ట్ ఇంట్రాడే ట్రేడర్స్ లాస్ మనీ బికాస్ దే do not get the small things right. Take care of the micros and the micros will take care on their own. సో చిన్న ప్రాఫిట్సే మనకి హ్యాపీగా అనిపిస్తాయి. సో బిగ్ ప్రాఫిట్, ఇప్పుడు నేను 10,000 పెట్టాను, నాకు 20,000 రావాలి, నేను 5,000 పెట్టాను 10,000 రావాలన్న దానికన్నా మీరు 10,000 పెట్టారు, 500 ఆర్ 1000 లోపల మీరు ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం, టాప్ 2 స్టాప్ లాస్ అండ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేస్తే ఈ మైక్రో ప్రాఫిట్సే మీకు హ్యాపీ క్రియేట్ చేస్తాయి, లేదా ప్యానిక్ క్రియేట్ చేస్తాయి. లాస్ అనేది మీకు ప్యానిక్ క్రియేట్ చేస్తుంది. స్మాల్ ప్రాఫిట్, మైక్రో ప్రాఫిట్స్ మీకు ఎలా ఉంటాయి, హ్యాపీగా అనిపిస్తాయి. సో ట్రేడింగ్ అనేది హ్యాపీ ట్రేడింగ్ లాగే ఉండాలి. సో లాస్ మేకింగ్గా ఉండకూడదు. సో పూర్ పేడ్ బ్యాక్ అనేది మీ డైరీ మెయింటైన్ చేయడం వల్ల మీరు కంటిన్యూ లెర్నింగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. సో యూ మెయింటైన్ యువర్ డైలీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే అండ్ ఈచ్ ఈవినింగ్. సో దిస్ ఈజ్ మై కంక్లూజన్. దిస్ ఈజ్ బుల్ రన్ ట్రేడింగ్. సో క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు గెట్ మోర్ అప్డేట్స్ ఆన్ స్టాక్ మార్కెట్. నాకు తెలిసిన టిప్స్ మీకు మరిన్ని షేర్ చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి షేర్ కూడా చేయండి. సో దీంట్లో ఈ హ్యాపీగా ట్రేడ్ చేయాలంటే వాట్ డస్ టు టేక్ ఇట్ విన్ ట్రేడింగ్ కావాలంటే ఫస్ట్ ఏం కావాలి, స్టిక్ విత్ ది ట్రెండ్ సెట్ చేసుకోవాలి. హార్డ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. హార్డ్ స్టాప్ లాస్ అనేది బాగా మెయింటైన్ చేయాలి. ఫండమెంటల్స్ బాగా క్లియర్గా చూసుకోవాలి. టెక్నికల్ చార్ట్స్ మెయింటైన్ చేయాలి. ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ అనేది ఎప్పుడు మీకు ఈ స్టాక్స్ మాత్రమే ఉండకూడదు. స్టాక్ టిక్స్ అనేది ఆల్టర్నేటివ్ ఇన్కమ్ కింద పెట్టుకోకూడదు. సో డైవర్సిఫై పోర్ట్ఫోలియో ఉండాలి. పోర్ట్ఫోలియో డైవర్సిఫై కింద ఉండాలి. సో దీనివల్ల మీరు ఏ ట్రేడింగ్ చేసినా, సో స్టాక్ బై చేసినా మీకు విన్ అనేది ఈజీగా వస్తుంది. సో విల్ బీ ఏ హ్యాపీ ట్రేడర్. సో దిస్ ఈజ్ మై కంక్లూజన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్.